కాళేశ్వరం ప్రాజెక్టు 71,000 కోట్లని ఆ లేఖ ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ హెస్ స్టేటెడ్. అంటే ఫైనల్ డిపిఆర్ రాలేదు. ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి లేఖ రాస్తాడు, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత అవుతుందని. అదేవిధంగా KPCL's failed role. The Kaleshwaram Irrigation Project Corporation Limited established a special purpose vehicle to plan, appraise, approve, release funds, implement, manage, operate, monitor and evaluate the project and seek financial support, has not played its role. It has only been raising loans and issuing checks. అదేవిధంగా CWC's advice on the project was to award on a turnkey basis, but the contracts were awarded on a lump sum basis. అదేవిధంగా ఈ రివైజ్డ్ అప్రూవల్స్ లో అన్ని విధాలుగా కాస్ట్ పెంచుతూ పోయిన విషయం కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ హైలైటెడ్ ఇన్ సెవరల్ ప్లేస్. So I'm trying to speed up now. On revised estimates, on the estimates, Justice Ghosh Commission has mentioned several places. మరి పలుమార్లు ప్రస్తావించిండ్రు, ఎస్టిమేట్స్ ఎక్కువేసిండ్రు, పదే రివైజ్ ఎస్టిమేట్స్ పెంచిండ్రు, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ని సెవరల్ టైమ్స్ దే రేజ్ ద కాస్ట్ అనే విషయం వాళ్ళు మనవి చేశారు. ఇస్ నాట్ చేంజింగ్. ఓకే, అదేవిధంగా O&M యాక్టివిటీలో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీలో పూర్తిగా వైఫల్యం అయిన విషయం చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ పేర్కొన్నది. అదేవిధంగా అసలు ఏమీ O&M లేదు. ఇనాగ్రేషన్ తర్వాత నీళ్లు నింపేసిండ్రు, ఆ తర్వాత అప్పుడున్న ఇంజనీర్లే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అసలు ఏం మెయింటెనెన్స్ లేదు, రిపేర్ లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి గారు నీళ్లు నింపను, మేము నీళ్లు నింపేసినాం అంతే. అది నీళ్లు నింపే ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 10.5 TMCల నీళ్లు నేల. అదేవిధంగా కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ చాలా స్పెసిఫిక్ గా చెప్పింది ఇది ఘోష్ కమిషన్. కంటిన్యూస్ గా నీళ్లు ఈ స్థాయిలో మీరు స్టోరేజ్ చేసినందుకే ఈ బ్యారేజెస్ కొలాప్స్ అయిపోయినాయి. ఒక కారణం చెప్పడం జరిగింది. కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ O&M, కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్, ల్యాక్ ఆఫ్ మాన్యువల్స్ అండ్ అగ్రిమెంట్. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కే O&M మాన్యువల్ లేదు. మరి O&M యూనిట్స్ ఇన్ఎఫెక్టివ్నెస్. నెక్స్ట్, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ ఏమీ చేయలేదు. మరి ఆ విషయంలో కూడా చాలా విషయాలు ఘోష్ కమిషన్ రిపోర్ట్ హస్ గివెన్. ఐ గివ్ ఏ కాపీ ఆఫ్ దిస్ PPT టు యూ. డిజైన్ డెఫిషియన్సీస్ నేను మధ్యలో కొన్ని చదువుతున్నాను. The barrages designed on permeable foundations were utilized as storage structures, which is against standard practices. Designs were prepared without proper field studies and investigations and with inexplicable delay. Construction defects. In Medigadda, a cavity is filled with soil instead of sand, and inferior construction of plinth slab and joint were observed at Pier 20. Discrepancies in concrete testing, shooting flows and high shooting velocities, inadequate quality control. మరి అదే విధంగా వాళ్ళు ఆనాడు ఈ ప్రాజెక్టు పూర్తయితున్న సమయంలో వాళ్ళు చేసిన ఇన్కరెక్ట్ అండ్ క్యాజువల్ వే, wrongful completion certificates, extension of time granted in a casual manner without penalty on agencies, alleged wrongful collusion with agencies, premature release of bank guarantees, relaxation of contract conditions. మరి ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఎన్ని లోపాలు జరిగాయో చాలా స్పష్టంగా మరి ఘోష్ కమిషన్ హెస్ పాయింటెడ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. I'll just quickly go through all these things. అదే విధంగా దీనికి పొలిటికల్ హెడ్స్ ఎవరు రెస్పాన్సిబుల్? IAS ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్, ఇంజనీర్స్ రెస్పాన్సిబుల్, ఫెయిల్యూర్ ఆఫ్ ఏజెన్సీస్ రెస్పాన్సిబుల్ టు టేక్ అప్ ద డ్యామేజ్ వర్క్,
KAPCL responsibility, funding and loans, lack of financial discipline, insurance and dam break analysis. ఆనాటి ముఖ్యమంత్రి గారు sole decision maker for Medigadda, Annaram and Sundilla barrages, functioned as administrative executive, directed impounding of water at barrages peril ante barrage ప్రమాదకరంగా చేరే వరకు నీళ్లు నింపి ఉంచాల్సిన పరిస్థితి ఆయన ఆదేశాల వల్ల ఏర్పడది. Liable for irregularities and illegalities, then irrigation minister liable for irregularities allowed chief minister to fulfill desires, then minister for finance and planning tacit perpetrator, oblivious, ignorant of financial implications and rules, lacked commitment and integrity in safeguarding state finances. అదే విధంగా ఆనాటి అధికారులు శ్రీ ఎస్కే జోషి గారిని liable for serious lapses, Srimati Sabarwal liable for action, not named individually, additional secretary finance, finance secretary, secretary irrigation liable for action, principal secretary, special CS in irrigation department liable for negligence and connivance, all members of Kaleshwaram Corporation Board collectively liable for financial decisions. Muralidhar Rao garu, engineering chief, liable for dishonest suppression and overreach of authority. Members of high powered committee liable for gross irregularities and facilitating illegal decisions. E.N.C. Venkateshwarlu liable for action. Hariram C. Kaleshwaram liable for action. Then all the CDO engineers, Mr. T. Srinivas, A. Narendra Reddy, then several engineers, and most of the executive engineers and SCs who are involved in the barrage construction have been held for liable for appropriate action by the Ghosh Commission. Then I don't want to keep on repeating the names of the engineers. Then even the dam safety engineers. Also, very clearly, the Ghosh Commission has found that the executing agencies, L&T, AFCONS and Navayuga, have been hand in glove with the project authorities, acted with malicious intention for undue benefit. They should be made responsible for rectifying defects at their own cost. They have obtained false completion certificates on a issue. Ghosh Commission has mentioned in the report. So the same issues are repeated here, so I will not take more time on this. For example, I'll just read out some things. Annaram barrage, completion certificate was issued even where certain protection works and foundational checks were still pending. Sundilla barrage, there was no conclusive evidence of foundation stability being verified and key contractual obligations under the defect liability clause were not met at the time of certification. Adevidhanga, rejection of L&T's claim on design execution. There is email correspondence to show that the design was done with correspondence between the department and L&T. So L&T is also responsible along with CDO officials. Key findings: no proper planning, wrong estimates, illegal approvals, contracts awarded illegally, revised estimates malicious, undue favors to agencies, extension of time granted collusively, designs fundamentally defective, poor quality control, defective construction, no operation maintenance, no manuals, no agreements. There is no maintenance agreement at all. Illegal completion certificates and bank guarantee being released to the contractor. Financial mismanagement, heavy off-budget borrowings, no revenue of Kaleshwaram Project Corporation Limited. Sorry, look at the cost overrun. The project initially conceived at 38,500 crores for Pranayita Chevalla,
escalated to 71,000 crores for Kaleshwaram. This is as per then Chief Minister's letter, and later saw వాళ్ళ సమయంలోనే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ 1,10,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిఏజీ రిపోర్ట్ ప్రకారం ద కాస్ట్ ఈజ్ లైక్లీ టు క్రాస్ 1,47,000 కోట్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ whatever was done at Tummadihatti, approximately 11,500 crores has become infructuous work and expenditure. KPCL raised loans of 87,000 crores, 87,000 crores, 449 crores as of March 22 with state government guarantees. The report highlights that the burden of repayment of the loan and interest has fallen on the state budget. Just to give you some idea, I'm just highlighting these figures. As of September 2024, ante almost a year back, rupees 29,000 crores has been paid towards principal and interest, towards the irrigation loan, towards the Kaleshwaram loan. The balance principal is 64,000 crores. With approximate additional interest payable is 41,000 crores. మీడియా మిత్రులారా దయచేసి గమనించండి. ఇక ఫ్యూచర్లో ఎంతకైతుందో నిరుపయోగంగా ఉన్న ప్రాజెక్ట్ మీద ఇప్పటికే ఈ అంకెలు మేమేం చెప్పలేదు. జస్టిస్ ఘోష్ కమిషన్ has gone through all the reports and said సెప్టెంబర్ 24 వరకే 29,000 కోట్లని ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కింద కట్టినాము. ఇప్పుడు ప్రిన్సిపల్ బ్యాలెన్స్ 64,000 కోట్లు, అడిషనల్ ఇంట్రెస్ట్ 41,000 కోట్లు. అంటే ఈ రోజుకే అంటే ఇంకా ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ కూడా ఉంది. ఇప్పుడు లోన్ రీపేమెంటే 1,05,000 కోట్ల అనే విషయం మరి మీడియా అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. అదేవిధంగా మరి లోన్స్ వేర్ డైవర్టెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు ద గవర్నమెంట్ అండ్ యూస్ ఫర్ మార్జిన్ మనీ, లాస్ ఫర్ అన్డ్యూ ఫేవర్స్. నెక్స్ట్ సరే, దిస్ అబౌట్ KPCL. ది కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా చాలా అవకతవకలు జరిగాయి. ఈ కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా డీప్ గా ఎగ్జామిన్ చేయాలని ప్రభుత్వానికి కమిషన్ హెస్ recommended. Okay, now I'll give a summary of findings. The commission concludes that the entire project was characterized by rampant and brazen procedural and financial irregularities. The report underscores that the Kaleshwaram project, intended as a lifeline of the state of Telangana, that is, you please, every word is important. The commission report lo, the report, this is Justice P.C. Ghosh commission report. The report underscores that the Kaleshwaram project, intended as a lifeline of the state of Telangana, became a colossal waste of public money due to a profound failure of governance, planning, technical oversight, and financial discipline, driven by the individual decisions and undue influence of political leadership. ఇది మీరందరూ కూడా చైతన్యవంతమైన తెలంగాణ మీడియా, మీరు ఇది గమనించాలి. తెలంగాణ ప్రజలకి రైతులందరికీ తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తూ చివరిగా ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ డేటెడ్ 31st July 2025 pertaining to allegations of irregularities and embezzlement of public funds through corrupt practices in the construction of the Medigadda, Annaram and Sundilla barrages, the Kaleshwaram project, is now placed before the Council of Ministers. Today it was placed in the Council of Ministers. నేను ఈ presentation కూడా కొంత తగ్గించి చెప్పాను. దాని సారాంశం, you want a copy of the presentation, we'll give it to you. Basically, the decision to shift from Tummadihatti to Medigadda was wrong. There was gross financial indiscipline and financial wrongdoings. Medigadda being filled up in a barrage was wrong.
ఇటువంటి ఎన్నో కారణాల వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ లో చాలా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. I will give you a copy of my PPT. Now I request the Honorable Chief Minister, Honorable Deputy Chief Minister to continue. After that the CM will speak.